హాయ్ ఫ్రెండ్స్, జగపతి బాబు హీరోగా, లయ హీరోయిన్గా తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన వదల అనే సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. పేరు వదల అని పెట్టడం వల్ల ఏంటో లోపలికి వెళ్తే వదలదేమో అనుకుని చాలామంది ఈ సినిమాకి వెళ్ళట్లేదు. చాలా షోలు కనీసం 3 టికెట్లు కూడా తగ్గపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోమని థియేటర్ వాళ్ళే చెప్తున్నారు. అయితే నాకు ఈ సినిమాని చూసే అదృష్టం కలిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు మనకి. హీరోయే డాక్టర్ అంటాడు, మళ్ళీ వాళ్ళ మామగారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే వేరే డాక్టర్ని పిలుస్తూ ఉంటాడు. హీరో ఆపరేషన్లు చేసినట్టు, ఆయింట్మెంట్లు వేసినట్టు, దగ్గు మందు వేసినట్టు ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు. మళ్ళీ పేషెంట్లనే ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటాడు. తన కూతురు ఏజ్ వచ్చిన అమ్మాయిని కొంచెం దూరంగా చూడాలి కానీ తల మీద ముద్దులు పెట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇంతకీ స్టోరీ లైన్ చెప్పడం మర్చిపోయాను కదా. ఈ యాక్సిడెంట్ అయిపోయి ఉన్న ఒక అమ్మాయిని కాపాడతాడు ఒక డాక్టర్. ఆయన పేరు యోగి. ఈ యోగిని అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇష్టపడడం మొదలు పెడుతుంది. తను నాకే సొంతం అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి అతన్ని ఏ విధంగా సొంతం అనుకుంటుంది అన్నది సినిమా అయ్యే వరకు మనకు తెలియదు. ఆ అమ్మాయి పేరు అముద. ఆ అమ్మాయి పని బాట లేకుండానే తిరుగుతూ ఉంటుంది హీరో ఇంటి చుట్టూ. హీరో ఏమో హీరోయిన్తో ఎప్పుడు రొమాన్స్ చేద్దామని, ప్రతిరోజుని ఏదో ఒక విధంగా సెలబ్రేట్ చేసుకుందామని, దోశలు వేసుకొని తిందాం, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా చికాగ్గా జరుగుతూ ఉంటుంది. మరోవైపు దీపావళి బాంబులు పేలి ఓ ఇల్లు కూలిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఆ కేసు జరుగుతూ ఉంటుంది. ఆ కేసులో పోలీస్ ఆఫీసర్ కూడా తిరుగుతూ ఉంటాడు. టెక్నికల్గా చాలా రిచ్గా అనిపిస్తుంది, తక్కువ బడ్జెట్లో తీసిన. ముఖ్యంగా జగపతి బాబు ఇంట్లో తీసిన సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అయితే అముద క్యారెక్టర్ని రాసుకున్న తీరు కానీ, ఆ క్యారెక్టర్ ప్రవర్తించే తీరు కానీ ప్రేక్షకుడికి ఎక్కడ థ్రిల్ ఇవ్వదు. జోక్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ ప్రవర్తించే విధానమే తప్పు అనిపిస్తుంది. కొంచెం పాయిజన్ ఐవీ లాంటి సినిమాలు స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నట్లు మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ అంత గొప్పగా అనిపించలేదు సినిమా చూసినప్పుడు. జగపతి బాబు తన పాత్రకు న్యాయం చేసిన, ఆ పాత్ర కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అంత గొప్పగా అనిపించదు. లయ కూడా బాగానే చేసింది, అయితే ఆ పాత్రకు అంతగా సూట్ అయినట్లు అనిపించలేదు ఆమె. క్లైమాక్స్లో బ్రిడ్జ్ మీద ఫైట్ ఓకే, పర్వాలేదు. అముద పాత్రలో నటించిన అమ్మాయి జస్ట్ ఓకే, పేరుకు ఉంది అంతే తప్ప గొప్పగా యాక్ట్ చేసింది లేదు. క్లైమాక్స్ ఎలా జరుగుతుంది అని మనకి ముందే తెలుస్తుంది, అదే జరుగుతుంది. జగపతి బాబు ఇంకా ఫిట్గా అందంగా ఉన్నాడు. ఆయన్ని నీట్గా క్లీన్ షేవ్లో అందంగా కలర్ అది వేసి చూపించవచ్చుగా, అవి ఏం చేయరు. ఆయన ఏదో ముసలోడి కింద భయంకరంగా చూపిస్తారు. చాలా అందంగా ఉన్నాడు, ఆయన ఫిట్గా ఉన్నాడు కూడా. ఫోటోగ్రఫీ పర్వాలేదు, పాటలు ఒకటి కూడా బాగో, ఆ లిరిక్స్ కూడా ఇష్టం వచ్చేటట్టు ఉన్నాయి. ఇంగ్లీష్ లిరిక్స్ ఎందుకో అర్థం కాదు తెలుగు సినిమాలో. ఆ వినయ్ వర్మ పోలీస్ క్యారెక్టర్ కానీ, శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ కానీ ఏమంత ఇంపాక్ట్ చూపించవు. శ్రీనివాస్ అవసరాలు కనిపించే లాస్ట్ సన్నివేశం అయితే మరి ఇదేంటి ఇంత చిన్నపిల్లలు తీసినట్టు తీసారు ఈ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఒక షార్ట్ ఫిల్మ్ డెమో తీసుకొని దాన్ని సినిమాగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. దర్శకుడు ఎక్కడ పనితనం చూపించలేదు. ఒక మంచి షార్ట్ డివిజన్ కానీ, ఒక అద్భుతమైన టెంపో ఉన్న సీన్ ఎక్కడా కనబడదు ఈ సినిమాలో. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?